నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. బాపు ఘాట్లో గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థన కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కరోతి కరోతి యస్మై యస్ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది ఏపీ సర్కార్. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం 9552300009 నెంబర్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ నెంబర్ ద్వారా తొలి విడత కింద 161 సేవలను అందిస్తున్నట్లుగా తెలిపింది. గురువారం మంత్రి లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించడం దేశంలోనే ఇది తొలిసారి అని తెలిపారు. తొలి విడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలోని సేవలు వాట్సాప్లో అందుతాయి. సర్టిఫికేట్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు మంత్రి. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకే 2024లో అక్టోబర్లో మెటా సంస్థతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో
నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి? మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికెట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది, సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి. ఎవరు ఇట్లా సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో, ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది. మా అంచనా ప్రకారం 60% మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది. దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు. నాకు కూడా ప్రభుత్వం పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, అంటే యువగలం పాదయాత్రలోనే లేదు, వాట్సాప్తో వర్క్ చేయాలి, అదొక ప్లాట్ఫామ్, అందరూ వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు. యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చేయగలుగుతారా, అవుతుందా, మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నన్ను అడిగారు. సో అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో MOU ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను. డిసెంబర్ నెలాఖరికల్లా లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది. వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం. సో 3 నెలలు 9 రోజుల తర్వాత, అంటే MOU సంతకం పెట్టిన 3 నెలలు 9 రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు, రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికెట్ రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్. It's really reflected in a beautiful way and very distinctively in WhatsApp. Of Meta definitely, but most importantly of the AP government, because it's multiple departments that have come together and they've worked, I'm not joking, like pretty much throughout. Platform where everything is converging. And honestly, we have said this before, we did not believe that we'll be able to put it first ever. It's మహాకుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 22లో ఏర్పాటు చేసిన టెంట్లు తగలబడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సెక్టార్ 22లో భక్తులు విఐపీల వసతి కోసం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన టెంట్ల నుంచి మంటలు ఎగిసి పడడంతో కలకలం రేపింది. వందల మంది ఫైర్ సిబ్బంది స్పాట్కు చేరుకొని మంటలను అదుపులో తీసుకున్నారు. జనవరి 19వ తేదీ నుండి కూడా అదే చోట అదే ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరిగింది. 10 రోజుల గ్యాప్లోగా 22 సెక్టార్లోనే అక్కడే మళ్లీ అవే టెంట్లు తగలబడడం చర్చనీయాంశంగా మారింది. మహాకుంభమేళాలో సెక్టార్ 22 అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఈ ఏరియాలో ఎక్కువ సంఖ్యలో భక్తుల వసతి కోసం వేల సంఖ్యలో టెంట్లు ఏర్పాటు చేశారు.
देखिए कोई भी प्रशासन ये खतरनाक घाट का सीन है। चला ये आप देख सकते हैं ये खतरनाक घाट का सीन है। चला भेजे राजू शर्मा लगे भेज लगा भाई। జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసబసగా మారింది. సభలో బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అయితే సభ ప్రారంభమైన కాసేపటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రతన్ టాటాకు సంతాపం తెలిపారు. సంతాపం అనంతరం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని మేయర్ ప్రకటించారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ఆ తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ పోడియం ముట్టడికి బీఆర్ఎస్ సభ్యులు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫైజుద్దీన్ అడ్డుకొని బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లేకార్డు లాక్కొని చింపేశారు. దీంతో సభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. अरे कोట్లాట అవుతుందిరా కొట్లాట అరే మొక్కుతున్నారు చింపేసిండే బాబాని చింపేసిండే అన్ని చింపేసిండు బాబా చింపేసిండు నెట్టేసిండు అరే కొట్లాట అవుతుందిరా కొట్లాట అరే మొక్కుతున్నారు జెండా పాఠశాల విద్యార్థులకు కౌమార దశ నుండే విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుసంధానం పెరిగి కుటుంబ వ్యవస్థ బలోపేతం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంస్కరణ వికాస శిక్ష పేరెంట్స్ అండ్ గ్రౌండ్ పేరెంట్స్ దినోత్సవ సందర్భంగా ఓరగల్లు గ్రామర్ ప్లాట్నం కౌన్సిల్ విద్యారణ్యపురి వారిచే ధర్మసాగర్ మండలం పెద్దపేండల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మక విద్యను అభ్యసించడం ద్వారా
సృజనాత్మక శక్తి పెంపొందించడం జరుగుతుందని అన్నారు. వికాస శిక్ష అలాగే గ్రామ పెద్దల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థుల్లో యువతలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి అసాంఘికమైన అశ్లీలమైనటువంటి పోకడలను చూసి ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. అవాంఛనీయమైనటువంటి ఏ ట్రాక్స్ లోకి పోయినటువంటి ఏ విద్యార్థులు కూడా బాగుపడ్డటువంటి దాఖలాలు లేవు. కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు సే నో టు ఆల్ దీస్ డిస్ట్రాక్షన్స్. ఈ తప్పుడు మార్గాలకు మీరందరూ నో అని చెప్పేటువంటి స్కిల్ పెంచుకోవాలి. రహదారి మన దారి, రహదారి రాంగ్ దారి కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే పిల్లలకి మనము చెప్పడం ఒకే ఎత్తు, దాని తర్వాత పేరెంట్స్ కూడా అదే మెసేజ్ మనం స్కూల్లో ఇచ్చే మెసేజ్ ఇంట్లో కూడా పేరెంట్స్ ఇస్తే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా అది రీఇన్ఫోర్స్ అవుతారు. కాబట్టి ఒక మంచి ఇనిషియేటివ్లో మనం అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నో డౌట్ చాలా ఇంటెలిజెంట్, చాలా టాలెంటెడ్. ఇందాక మీ హెచ్ఎం గారు చెప్పినట్టు 100% ఎస్ఎస్సిలో రిజల్ట్ వచ్చింది అంటే చాలా కష్టపడి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. బట్ ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోదు. మనకి ఈ మధ్య సొసైటీలో చాలా వరకు మారల్, ఎథికల్ అండ్ కల్చరల్ వాల్యూస్ అనేది అప్పుడప్పుడు మనము తగ్గుతూ ఉన్నాయి మనకి. ఇది అక్రాస్ అన్ని ఏరియాస్లో, రూరల్ ఏరియా అని కాదు, అర్బన్ ఏరియా అని కాదు, అన్ని ఏరియాస్లో మనకి ఈ వాల్యూస్ మనం అప్పుడప్పుడు కోల్పోతున్నాం. కాబట్టి ఇది మళ్ళీ రీఇన్ఫోర్స్ చేయాలి. పిల్లల్లో అవ్వచ్చు, పేరెంట్స్లో అవ్వచ్చు, ఈ వాల్యూస్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాము. సో ఈరోజు చూస్తే మనకి ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధాప్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు, ఇంట్లో మనం ఎట్లయితే బిహేవియర్ ఉంటుందో మన పెద్దలతో ఆ బిహేవియర్ గురించి కూడా మనము మాట్లాడుకోవాల్సిన అవసరం. మన ఫండమెంటల్ డ్యూటీస్ ఒక మంచి సిటిజన్గా ఉండటం. సో పెద్దయ్యాక ఏమవుతారు అంటే డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, అన్నీ ఏదో ఒకటి మీ అందరికీ అంబిషన్స్ ఉంటాయి. కానీ అన్నిటికంటే పెద్ద అంబిషన్ ఒక మంచి సిటిజన్, ఒక గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అవుతాను అనేది అందరూ కూడా ఆశించాలి. అందరూ కూడా ఆ వాల్యూస్కి కట్టుబడి ఉండాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ మనం ఏ స్థాయికి వెళ్ళినా కానీ, ఎంత డబ్బులు సంపాదించినా కానీ, ఎంత సక్సెస్ఫుల్ కెరియర్లో ఉన్నా కానీ, ఎంత ఫేమస్ అయినా కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక గుడ్ పర్సన్, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కల్చరల్ వాల్యూస్ అవ్వచ్చు, మారల్ అండ్ ఎథికల్ వాల్యూస్ అనేది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకొని మనము ఎంపిక చేసుకున్న ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా కానీ దాంట్లో కృషి చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది ఆశిస్తున్నాము. అండ్ అలానే ఈసారి కూడా 28 మెంబర్స్ 10th క్లాస్ రాస్తున్నారు అని మీ హెచ్ఎం గారు చెప్పారు. ఈసారి 100% ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని ఆప్ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ క్రమంలోనే ఆయన స్పందించారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకు కలుషితమైన యమునా నదిలోని నీటిని ప్రజలను తాగనివ్వరని అన్నారు. యమునా నదిలో నీటిపై తన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ ఈసీ కేజ్రీవాల్కు నోటీసులు పంపింది. యమునా నది అంశంపై ఎన్నికల సంఘం నాకు పంపిన నోటీసులో ఉపయోగించిన భాష సరిగా లేదని, ఆ అంశంపై నోటీసులు పంపి ఈసీ రాజకీయం తగదని అన్నారు. నేను జీవించి ఉన్నంతకాలం ఢిల్లీ ప్రజలను కలుషితమైన నీటిని తాగనివ్వనని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 7 ppm अमोनिया सेहत के लिए बेहद खतरनाक है. ये इरिवर्सिबल, कई ऑर्गन्स के इरिवर्सिबल डैमेज कर देता है, हेल्थ हैजर्ड है और ये आपके लिए फेटल भी हो सकता है, आपको की मौत भी हो सकती है इस 7 ppm वाटर से. हमने ये मुद्दा कुछ दिन पहले उठाया. मुद्दा क्यों उठाया? हम बेबस थे उठाने के लिए. जब ये कुछ दिन पहले, उसके भी कुछ दिन पहले अमोनिया का लेवल धीरे धीरे बढ़ने लगा यमुना के अंदर, तो आतिशी जी ने नायब सैनी जी को फोन किया. 1 बार किया, 2 बार किया, 3 बार किया, 4 बार किया.
उनसे रिक्वेस्ट की कि अमोनिया का लेवल बहुत बढ़ रहा है, इसको प्लीज कम करवाइए। दिल्ली के अंदर लोगों के लिए जान का खतरा बना हुआ है, हेल्थ हैजर्ड है, और अगर ये अमोनिया का लेवल 1 ppm से ज्यादा हो जाए तो वाटर ट्रीटमेंट प्लांट को इस्तेमाल नहीं किया जा सकता, करने बंद कर दिए। तो अब दिल्ली के लोगों के लिए हम क्या करते? इसका मतलब राजनीति चल रही थी, इसका मतलब पॉलिटिक्स चल रही थी। हरियाणा के सीएम ने दिल्ली के सीएम के फोन अटेंड करने क्यों बंद कर दिए? एक तरफ फोन अटेंड बंद करने चालू कर दिए और दूसरी तरफ अमोनिया का स्तर बढ़ता गया, बढ़ जा रहा है। ये जो पूछ रहे हैं ना कि आप कैसे कह रहे हैं कि ये इससे, अगर इसको क्लोरिनेशन इस पानी का करके हम आप लोगों को पिला देते तो आज अमोनिया 3 पे आ गया। तो इसका मतलब यही कर रहे थे और इन्होंने ही कम कर दिया, पहले इन्होंने ही ज्यादा। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 న్యూస్.